మంచిది. దేవుడి యొక్క వాక్యంలోకి వెళ్దాం. మలాకీ గ్రంథం అందరూ వాక్యం కోసం వచ్చానన్నారు, ఎవరు బైబిల్ తీయట్లేదు. అమ్మ బైబిల్ తెచ్చుకున్నారా మీరు? కోతకెళ్తూ కొడలు మర్చిపోయినట్టు బైబిల్ మర్చిపోయారా? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. అమ్మ ఎవరైనా ఒక్కరు చక్కగా మీ అందరికి అర్థమైపోయి నాకు అర్థమైనట్టు చదవండి, లేక నేను కనిపించి అయిపోయి మిమ్మల్ని కనిపించేస్తాను. నాకు అర్థమయ్యేటట్టు చదవమ్మా. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? భయభక్తులు గలవారు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము మీకు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఏ దూడలమ్మా? క్రొవ్విన దూడ. అమ్మ మీరు ప్రత్యుత్తరం అంటే మీ నుంచి నాకు రిప్లై బాగుంటే ఇటు నుంచి సప్లై బాగుంటుంది. మాట్లాడండి. ఏ దూడలు అమ్మ? ఏ దూడలు ఏం చేస్తాయి? అవి మనం ఏం చేయాలట? ఎందుకు వేయాలట? అది మర్చిపోయారు. నాకు తెలుసు ఎందుకు గంతులు వేయాలి. ఆ దూడ మాత్రం గుర్తుంది మీకు, దూడలే గుర్తున్నాయి, దానికి ముందు మర్చిపోయారు. ఎందుకు గంతులు వేయాలి? నీతి సూర్యుడు మనకు ఉదయించాడు, అతని రెక్కలు మనకి ఆరోగ్యము. తర్వాత మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. నేను ఎక్కువ ఆమేన్ అనిపిస్తాను, మీరు రెడీగా ఉండాలి. చెప్పండి ఎలా ఉంటారట వాళ్ళు? నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె ఉందురు. తర్వాత మీరు వారిని అణగద్రొక్కుదురని చెప్పండి. మీ కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పండి. మీరు వారిని అణగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచగలరా? యవన బిడ్డలు ఒక్క క్షణం మోకరించగలరా? ఒక్క క్షణం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వాక్యమైన దేవుడా, నీకు వందనాలు. కృపా సత్య సంపన్నుడుగా నీవు మా మధ్యలో సంచారం జరిగిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ లోకంలోనికి వెలుగు వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమింపుగా చీకటిని ప్రేమించుతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడి ఉన్న ఈ ప్రాంగణంలో కూడి ఉన్నవారు, అలాగే ఈ మైకి శబ్దం వింటున్నటువంటి నీ పిల్లలు, నీ యందు భయభక్తులు కలిగిన వారు మా అందరికీ నీతి సూర్యుడను ఉదయిస్తానని వాగ్దానం చేసినట్లుగా ప్రవక్తల స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవచనముల ద్వారా తెలియపరిచినటువంటి వాగ్దానాలు నెరవేర్చిన దేవానికి స్తోత్రాలు. క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా హృదయములో సంతోషము, రక్షణ ఆనందముతో ఆనందించుచు ఇంతవరకు నిన్ను సేవించుచు కీర్తనలతో ఆరాధించాం, నిన్ను గణపరిచాము. కృతజ్ఞతాస్తుతులు మీకు అర్పించుచున్నాము. వాక్యమైన దేవుడా, కేవలం అక్షరంగా మాత్రమే కాక ఆత్మ జ్ఞానముతో ఇక్కడి నుంచి మేము తిరిగి వెళుదుముగాక. నీ కృప అనుగ్రహించి బలపరిచి నెమ్మదితో నింపి, నిజమే ఇక్కడ ఎవరైనా రోగులై అస్వస్థతతో బాధపడుతున్నట్లయితే ఇదిగో నీ వాక్కు వినబడిన తోడనే వెలుగు కలుగునుగాక. ప్రతి హృదయంలో నీ వెలుగు చేరి ప్రతి కనబడకుండా పనిచేస్తున్న ప్రతి చీకటి అంధకార శక్తులు బంధించబడునుగాక. ఇదిగో మరణపు ప్రతి ఆలోచన బంధింపబడునుగాక. ఇదిగో నీరసిల్లిపోయినటువంటి భక్తి జీవితాలు తిరిగి మరలా బలపరచబడునుగాక. పడిపోయిన ప్రార్థనా బలిపీఠములు తిరిగి కట్టబడునుగాక. ఇదిగో ప్రభ, నీ మందిరములో పరిచర్య చేయుచున్న వారు లేచి అయా నీ సన్నిధులు ఉల్లాసముతో నీ పనులు జరిగించినట్లుగా నీ శక్తి రాత్రి కలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. మీ కుడి చేయి పైకెత్తి చెప్పండి ఆమెన్. నెహెమ్యా గ్రంథంలో కానీ ఒక మాట ఉంటుంది. వారు ఒక పని పూనుకుని జరిగిస్తున్నప్పుడు వారందరూ చేతులు పైకెత్తి ఆమెన్ అన్నారు.
ఆమెన్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? మనము కొంతవరకైనా చేయాలి, పైకెత్తి ఆమెన్ చెప్పాలి. అది అప్పుడు మీకు స్థిరమగునుగాక. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మలాఖీలో చెప్పబడినటువంటిది ఒక ప్రవచనం అంటారా, కాదంటారా? ఎలా చెప్తున్నాడు భక్తుడు? ఒక ప్రవచనార్థకంగా మాట్లాడుతున్నటువంటి మాట. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు మరి ఎవరికి నీతి సూర్యుడు ఉదయించలేదు? ఎవరికి నీతి సూర్యుడు ఉదయించాడు? నేను ఒక మనిషిని, నా ఆయుష్కి ఒక పరిమితి ఉంది, నా బలానికి పరిమితి ఉంది, నా తెలివికి పరిమితి ఉంది. ఈరోజు నాకున్న ఈ బలం రేపు ఉంటుందో లేదో తెలీదు. మనుషుడు అనేవాడు పరిమితితో ఉన్నాడు. జ్ఞానానికి పరిమితి ఉంది, బలానికి పరిమితి ఉంది, వయసుకి పరిమితి ఉంది. కానీ సంపూర్ణ మానవుడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో అంటే అది ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ఆయన సంపూర్ణ మానవుడు, ఆయన సంపూర్ణ దేవుడు. నాతో కలిసి 2 మాటలు చెప్పండి. ఆయన సంపూర్ణమైన దేవుడు. వెనకాల మాట్లాడాలి. ఆయన సంపూర్ణమైన దేవుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. నేను మాత్రం అసంపూర్ణుడినే. మనం సంపూర్ణులం కాదు. మన బలం సంపూర్ణమైనది కాదు. ఈరోజున్న అందం రేపు ఉండదు. నీకు ఎగిరెగిరి పడకు. ఈరోజున్న బలం రేపు ఉండదు, ఈరోజున్న అందం రేపు ఉండదు, ఈరోజున్న ఆస్తి ఉంటుందో లేదో కూడా తెలియదు నీకు. అందుకే మనుషులు కొందరు రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయిస్తే దేవుని నామానికి భయపడి ఆయన యందు అతిశయించే వారికి ఆయనే స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయనే వారికి తోడు, నీడ, ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఇక్కడ చేరిన మీరందరూ కూడా దేవుని అందులో భయభక్తులు గలవారని మనము గ్రహించుచున్నాము. ఆమేన్. భయభక్తులు లేని వారు ఇక్కడ రారు కదా. దేవుని కొరకు మీరు పరిగెత్తుకుని వచ్చారు కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనకు నీతి సూర్యుడు ఉదయించి ఉన్నాడు. కాబట్టి మన హృదయంలో ఎల్లప్పుడూ ఏమి ఉండాలట? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు హృదయములో గంతులు వేయటం అంటే ఇందాక పిల్లలు తెలియకేసారు చూడండి, ఆ గంతులు కాదు. మీరేం స్పందించలేదేంటి? అమ్మ, ఏ గంతులు? మీరు మాట్లాడతారా మాట్లాడరా? అమ్మ, నా భాష మీకు అర్థం కావట్లేదా? ఏ గంతులు? క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లంటే ఈ భౌతిక శరీరం ఎగరటం కాదు. సో అది ఒకవేళ అది అలా అయితే నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దాన్ని నరికివేయమన్నాడు. అమ్మ, దాని అర్థం ఏంటి? చెయ్యి నరుక్కోమనా? మీరు సప్పలించకుండా ఎస్ఆర్ నో చెప్పండి. చెయ్యి నరుక్కోమనా? కాదు కదా. దాని ఆశని చంపేయమని. ఆమెకు నోరాగదు, వీడికి చెయ్యి ఆగదు. మీకు తెలుసా ఆ విషయం? అదనమాట. సో నోరు కంట్రోల్ చేసుకోమని అర్థం, చెయ్యిని కంట్రోల్ చేసుకోమని అర్థం. అలాగే క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేయమంటే ఒక డీజా పెట్టుకుని డ్యాన్సులు వేయటం కాదు. హృదయంలో, ఆత్మలో హర్షించాలి, ఆనందించాలి. పౌలు అంటున్నాడు, మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఎందుకు ఆనందించాలి? ఎందుకు ఆనందించాలి అంటే మనకి నీతి సూర్యుడు ఉదయించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఉదయిస్తే మనకు ఒరిగేది ఏంటట? మనము పాపము చేత, అపరాధము చేత చచ్చిన వారము, పాపములో బంధింపబడ్డవారం కాబట్టి మనల్ని విడిపించడానికి వచ్చిన మెస్సయ్య ఆయన వెలుగుగా ఉదయించాడు కాబట్టి అది మనకు శుభవర్తమానమే. మీలో చాలామంది ఆమెన్ అన్నరా? ఏది శుభవర్తమానము? యేసు నన్ను విడిపించడానికి వచ్చిన మెస్సయ్య. కాబట్టి దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ హృదయంలో ఆనందము ఉరకలేయాలి, గంతులు వేయాలి. నీ వాక్యమును ధ్యానించగా నాకు క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తిగా ఉందని భక్తులు చెప్పిన రీతిగా దేవుని పిల్లలకు ఉండాల్సిన ఆనందము ఇలాంటి కూడుకుల్లోనూ, ప్రార్థనలోనూ, మోకరించినప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనకు ఎంతో ఆనందం ఉంటుంది. అదే నిజమైన రక్షణ. రక్షణ మాట్లాడాలి మీరు. రక్షణ. మిమ్మల్ని వదిలితే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారని నాకు తెలుసు. కొందరికి ఇప్పటికే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. వీడు ఎప్పుడు ఆపితే ఎప్పుడు వెళ్ళిపోదామని మీరు చూస్తున్నారు నాకు తెలుసు. మీరు ఇద్దరో ముగ్గురో కలిసి వచ్చి ఉంటారు, వారిని వెనక మీరు ఒక్కరు వెళ్ళిపోవాలనిపించినా ఇంకా ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా మీరు ఉండాలి. పాస్టర్ గారు వాక్యం ఆపట్లేదు కాబట్టి చాలామంది ప్రార్థన నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక ముసలం మాత్రం ప్రార్థనలో అలాగే చూస్తుందట. పాపం ఆయన అనుకున్నాడు, నా వాక్యం ఒక్కదానిగానే నచ్చిందిలే, దేవుని స్తోత్రం అనుకున్నాడు. కానీ నిజమేంటంటే ఆయన నుంచున్న శాప ఆమెదే.
వీడు ఆపితే సాపించుకు వెళ్ళిపోదాం అనుకుంటుంది. చూసారు ఎంత నవ్వారు మీరు? ఇలాంటి వాటికి బాగా కనెక్ట్ అవుతారు. ఇందాక నేను అంత సీరియస్గా వాక్యం చెప్తుంటే ఒక్కళ్ళ ముఖాలు నవ్వులేదు. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయుడుగాక. వాక్యంలో సుమా ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు మనకి నీతి సూర్యుని ఉదయింపచేశాడు. ఎందుకు ఉదయింపచేశాడు అనేది నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఒకసారి మీరు ఆదికాండంలోకి వెళ్ళండి, తీయద్దు బైబిల్లో కాదు, ఒకసారి మీరు హృదయంలోకి తెచ్చుకోండి. ఆదికాండంలోకి వెళ్తే దేవుడు ఏదైనా వనం అనేది, ఆ వనం అనే దేవుడు నిర్మించుకుని ఒక ఇల్లుగా తయారు చేసుకుని ఆ ఇంట్లో తన బిడ్డల్ని ఏర్పాటు చేసి ప్రతిరోజు చల్లపూటనే వారిని కలుసుకుంటూ చక్కగా వారితో సంతోషిస్తూ ఆనందిస్తున్న తరుణాన్ని మనం గమనించగలము. ఈ రీతిగా జరుగుతున్నప్పుడు పరలోకం నుంచి గెంటివేయబడినటువంటి లూసిఫర్ హవ్వను మోసగించి సర్పమును తను ఒక ఆయుధంగా వాడుకుని అవ్వని మోసగించినప్పుడు వారు అవ్వ లేక ఆదాములు అపవాది యొక్క మోసానికి గురై వారు మహిమను కోల్పోయారు. మహిమ కలిగినటువంటి వారని మీకు కీర్తనకారుడు దావీదు రచించిన 8వ కీర్తన ఒకసారి చూడండి. బైబిల్ తెచ్చారా మీరు? ఒకసారి చూడండి 8వ కీర్తన 5-6 వచనాలు మీరు గమనిస్తే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఏదైనా వనములో ఉన్నటువంటి మన పితరులు, మన మూల పురుషుడు తల్లిగారు తండ్రి గారికి ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వారికి దేవుడు నేను మహిమని ఆగినప్పుడు దాని తర్వాత మాట మీరు చెప్పాలి. దేవుడు వారికి మహిమ ప్రభావం ఇచ్చాడు. ఇప్పుడు వారేం కోల్పోయారు? దేవుడు వద్దన్న పని చేసి తర్వాత మాట చెప్పాలి, మహిమ ప్రభావం వారు కోల్పోయినప్పుడు వారు సామాన్యులుగా మారిపోయారు. వారు ఏదైనా వనం నుంచి గెంటివేయబడ్డారు. ఇక అది మేము ఎక్కువ చెప్తే టైం సరిపోదు, మీకు ఆల్రెడీ తెలిసిందే. మహిమను కోల్పోయారు, ప్రభావాన్ని కోల్పోయి ఇక నిరుత్సాహంలోనూ బాధలోనూ వెట్టి పనులు చేసుకుంటూ బ్రతకాల్సి వచ్చింది. 4 రీతులుగా దేవుడు మొదటగా ఆదాముతో మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడినప్పుడు దేవుడు అడిగాడు, ఎక్కడున్నావు ఆదాం అంటే, మీరు చెప్పండి తర్వాత, ఎక్కడున్నాడు ఆదాం గారు? ఏం చేస్తున్నాడు? దాక్కోవలసిన అవసరం వచ్చింది. మీరు కూడా అప్పుడప్పుడు దాక్కుంటారు కదా, అలా అన్నమాట. ఆయన దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను తినొద్దన్న పండు తిన్నావా? తిన్నాడన్న సంగతి నీకు తెలవక అడిగాడా? తిన్నాడని తెలుసు. ఎందుకు వచ్చాడు ఏదైనా వనకు తెలుసు కూడా. ఎందుకు అడుగుతున్నాడంటే నేను తిన్నానని ఒప్పుకుంటాడేమో క్షమిద్దామని ప్రభువు వచ్చాడు. సరే, ఈయనకి ఎలాగ క్షమాపణ అడిగే శక్తి లేదు. వాళ్ళ భార్య ఆయన అడుగుతుందేమో అని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మంది అపవాదం నన్ను మోసం చేసింది, నాదేం తప్పులేదయ్యా, ఆమె గెంటేసింది. సరే, ఇంక అపవాదం అడిగే అవకాశం ఉందా అండి? లేదు. నెక్స్ట్ ఏంటి? శాపమే. ఆదాముతో దేవుడు నువ్వు చేతులతో పని చేసి చెప్పండి కష్టం చేయాల్సిన పరిస్థితి అన్నమాట. అదొక శాపంగా వచ్చింది. ఇప్పటికి ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులు మనకి. అర్థమవుతుందా మీకు? తర్వాత అవ్వకి నువ్వు ప్రసవ వేదన అనేది ఒకటి ఇచ్చాడు. తర్వాత సర్పానికి నువ్వు పొట్టతో పాకుతావు. ఆ సర్పాన్ని ఆధారం చేసుకున్న సాతానుతో చెప్పాడు, ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేసి నా ఆనందాన్ని నా సంతోషాన్ని పాడు చేసావో అదే స్త్రీ సంతానం చేత నీ తల చెదగొడతానని చెప్పాడు ప్రభు. మాట్లాడండి. ఏం చెప్పాడు? ఏ స్త్రీనైతే మోసగించి నా ఇంటిని పాడు చేసావో అదే స్త్రీ గర్భంలో నుంచి ఒక నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు, ఆయన నీ తల చెదగొడతాడు. యేసు ప్రభువారు పురుష సంతానము కాదు, యేసు ప్రభువారు స్త్రీ సంతానం మాత్రమే. మీరు ఆమెన్ అనరు అనుకుంటా. చుట్టాల్లాగా చూడకండి. ఆమెన్. యేసు ప్రభువారు స్త్రీ సంతానము. యేసు ప్రభువారు స్త్రీ సంతానం అయితే మనందరం ఏ సంతానము? పురుష సంతానము. మనకి ఇంటి పేరు ఎవరిది వస్తుంది? తండ్రి ఇంటి పేరు వస్తుంది. ఎవరి వారసత్వం వస్తుంది? తండ్రి వారసత్వం వస్తుంది. మత్తయి సువార్త చదివితే మీకు తెలుస్తుంది, అక్కడ ఎవరు తల్లులు కనపడరు. మత్తయి సువార్త మొదటైతే ఎప్పుడైనా చదివారా మీరు? ఎవరికి ఎవరు పుట్టారు? అది ఎలా సాధ్యము?
అబ్రహాంకి ఎలా ఇస్సాకు పుడతాడు? శారా కదా పుట్టాల్సింది అని కొత్తలో మనకు అనిపిస్తుంది. అది వంశావళి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన మరియమ్మ కుమారుడు, ఆయన స్త్రీ సంతానమై ఉన్నాడు. ఎందుకు స్త్రీ సంతానముగా రావాల్సి వచ్చిందంటే ప్రభువు అప్పుడే చెప్పాడు, స్త్రీ సంతానము, ఆమె సంతానం వలన. ఒకసారి మాట చదవండి, ఆదికాండము 3:15 ఎవరైనా చదవగలరా? మరియు నీకును స్త్రీకిని ఎవరి సంతానము? నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. మీరు ఎప్పుడన్నా యేసు రక్తమే జయం ఎప్పుడన్నా అన్నారా? యేసు రక్తమే జయం, సెలువు రక్తమే జయం, అపవాది క్రియలు లయము అన్నారా? యేసు రక్తమే జయం, నువ్వేం చేస్తావు చెయ్యి. సో మన ధైర్యానికి ఒకే ఒక ఆధారం యేసు రక్తము. ఆయన మనందరికీ కడపటి ఆదామై ఉన్నాడు. మొదటి ఆదాము మోసగించబడ్డాడు, కడపటి ఆదామును కూడా మోసగిద్దాం అనుకున్నాడు వాడు. ఆయన చెప్పాడు, అపవాదిని జయించి ఆయన నిలబడినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశారు. అలనాడు వారు ఎలా శోధించబడ్డారో, మొదటి ఆదాము, తర్వాత ఆదాము, కడపటి ఆదాము కూడా శోధించబడ్డాడు. ఆయన శోధనకు గురయ్యాడు, ఈయన శోధన జయించాడు. మీకు చప్పట్లు కొట్టాలి అనిపించదు కదా? ఇప్పుడు కొట్టినా ఏం ప్రయోజనం? నేను ఎవరో గురించి చెప్తానని మీరు అనుకుంటున్నారు. ఎంత తెలివి తక్కువ వాళ్ళు మీరు. నేను చెప్పేది మీకోసం, రక్తం కార్చిన నీ దేవుని కోసం. నీకు నరనరాల్లో నుంచి రావాలి ఆ జీల్. దేవునికి మహిమ కలుగునుగాక. కనీసం ఆమెనైనా సంపూర్ణంగా చెప్పండి, మహిమ కలుగునుగాక. ఆయన స్త్రీ సంతానము, ఆయన వాగ్దానం ద్వారా పుట్టినవాడు. ఒకరు ఇద్దరు కాదు, అనేక మంది ప్రవర్తల ప్రవచనాల వల్ల ఎన్నో ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. ఆయన మనుష్య రూపాన్ని ధరిచాడు. యెహెజ్కేల్ అనే భక్తుడు మీకు తెలుసా అండి? యెహెజ్కేల్ అనే భక్తుడు ఒక కలగంటూ ఆ కలలో సింహాసనం చూస్తాడు. ఆ సింహాసనం చూస్తూ ఆ సింహాసనం మీద నరరూపియకు ఒకడు ఆసీనుడై ఉండుట నేను చూశాను అన్నాడు. ఇప్పుడైనా కొట్టండి చప్పట్లు. నరరూపియకు ఒకడు నిన్ను ఆసీనుడైనట చూశాను. ఎవరు ఆ నరరూపుడు? చెప్పరు కదా మీరు ఆ పేరు. నోటితో చెప్తే సాతాను పారిపోతాడు కదా. చెప్పండి, ఎవరాయన? ఆయనకి ఇంకోటి ఏముంది? నజరేయుడైన యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయనను గురించి మనము ఎంతగా మాట్లాడితే అంత ఆశీర్వాదం మనం పొందుతామని మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు. మీరు ఏదో కాముగా ఉన్నారు కానీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు అని నేను చెప్పలేదు, పరిశుద్ధ గ్రంథమే చెప్పింది అందరికీ. మనం ఆయనలో భయభక్తులు కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మనకు నీతి సూర్యుని ఉదయింపజేసి ఉన్నాడు. ఎందుకు ఉదయింపజేశాడంటే అప్పుడే వాగ్దానం చేశాడు. ఏ స్త్రీనైతే చెప్పండి భార్య ఎటువంటిదంట? బలహీనమైన ఘటాలను ఏర్పరచుకుంటాడు. ఘటాలు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ బలహీనమైన ఘటమని స్త్రీని మోసగించావు కదా, ఆ బలహీనమైన ఘటాన్ని వాడుకు నీ తల చెదగొడతానని ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు చెప్పిన మాట ప్రకారం ఆయన మాట ఇచ్చి తప్పటకు నా వంటి నరుడు కాదు. ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఆయన సర్వశక్తుడైన దేవుడు, ఆయన మాట తప్పడు. ఎంత గొప్ప దేవుడు అంటేనండి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దావీదుకు ఒక సందర్భంలో నీ సింహాసనమును నేను స్థిరపరుస్తాను, నీ తరతరముల సింహాసనాన్ని ఉంచుతాను. ఎలా ఉంచుతానో తెలుసా? సౌలు యుద్ధ నుంచి నా సింహాసనాన్ని తిరిగి తీసుకున్నట్లు మరలా నీకు ఇచ్చిన సింహాసనాన్ని నేను తిరిగి తీసుకోను అన్నాడు. ఆమేన్. ఆ సింహాసనాన్ని నీకు ఇస్తానని చెప్పి ఆ సింహాసనం ఎక్కడి దాకా తెచ్చాడు తెలుసా? యేసు ప్రభు దాకా తీసుకొచ్చి ప్రభు అయిన క్రీస్తుగా సింహాసనం ఇచ్చాడు ఆయన. కొట్టండి. అంత గొప్ప దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా యేసు మాట మారదు. ఆయన మాట ఇచ్చి తప్పని దేవుడై ఉన్నాడు. అందుకే ఈరోజు సర్వలోకము ఆయనను కొనియాడుతూ ఉంది. నేను ప్రకటిస్తున్న యేసు ఒక ఇంటికో, ఒక ఊరికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో చెందినవాడు కూడా. సర్వ సృష్టికి ఆయన చక్రవర్తి అయి ఉన్నాడు. సర్వజనులకు ఆయన రక్షకుడై ఉన్నాడు.
యేసుక్రీస్తును గురించినటువంటి ఆలోచన మీరు చేస్తున్నప్పుడు ఆ పేరును బట్టి మీరు సంతోషించాలని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారండి. లోకా శుభవార్త 1:28 నుంచి 33 వరకు మనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటలకు బహు తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని చుండగా, అమ్మా అక్కడ బలహీన ఘటం ఏమైంది? నాతో కలిసి చెప్పండి. ఆ బలహీనమైన ఘటం బలైపోయింది. కానీ ఈ బలహీనమైన ఘటం బలవలా. ఆమె చెప్పండి, ఈమెను దయ పొందింది. ఈమె ఏం పొందిందండి చెప్పండి? ఆమె ఏం పొందింది? దెయ్యాన్ని పొందింది. మరి మీరేం పొందుతున్నారు? ఆమె చెప్పండి. మొదటి ఘటం ఏం పొందింది? దెయ్యాన్ని తెచ్చుకుంది ఇంటికి. ఈ ఘటం దేవుని సన్నిధిలో దర్శనాన్ని పొందుకుంది. ఆమె చెప్పండి. మీకు దర్శనాలు వస్తాయా, కళ్ళు వస్తాయా? ఏమన్నా దెయ్యాల కళ్ళు ఎక్కువ వస్తాయి మీకు? దెయ్యం ఎక్కువ చేస్తాం, దెయ్యాల కళ్ళే వస్తాయి కదా మీకు. మీకు ఎలా తెలిసి అడగండి. ఆమెకు దర్శనం, అతనికి దర్శనం. యోసేపు, ఆమెను విడనాడ ఉద్దేశించుచున్నావని అతడు ఆలోచిస్తున్నప్పుడు దేవుని వాగ్దానము, దేవుని మాట దర్శన రూపకంగా మాట్లాడుతూ ఉంది. మరియమ్మతో మాట్లాడుతున్నటువంటి ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి అమ్మని చదువుతాను. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు ఆమె ఏం పొందింది? దెయ్యం వలన. మాట్లాడండి, ఏం తెలియనట్టు కూర్చుంటారా మీరు? ఏమేం పొందింది దేవుని వలన? ఆమెం పొందింది దెయ్యం వలన. మరి మీరేం పొందుతున్నారు? మాట్లాడలేము మన దగ్గర. దేవునితో ఉంటే నీకు దయ, మేలు, ఆశీర్వాదం, దీవెన తరతరాలు. ఆమె చెప్పరు మీకు. ఎంతకాలం అడుక్కోవాలండి ఇలాగా? దేవుని వలన ఆమె ఏం పొందింది? దయ పొంది, కృప పొంది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై. ఆ మాట బిగ్గరగా అందరూ చెప్పండి గొప్ప స్వరంతో. ఆయన తీసేశారే, ఆయన గొప్పవాడై. అపశృతి పలుకుతున్నారు మీరు, చెప్పండి. ఆయన గొప్పవాడై ఏం చేశాడు? సర్వోన్నతుని దేవుని కుమారుడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాను. ఇందా చెప్పాను కదా, దావీదు సింహాసనం ఎక్కడికి వచ్చింది? మాట్లాడండి. ఎక్కడికి వచ్చింది సింహాసనము? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి? దావీదు దగ్గర నుంచి. ఒక్క తరానికి పోగొట్టుకున్నాడు సౌలు. రక్షణ నీతోనే పోతే ఏం ఉపయోగం? నువ్వు రక్షణ పొంది. నీ రక్షణ నీ పిల్ల తరాలు వెళ్ళాలి. నువ్వు పొందుకున్న దీవెన నీ పిల్ల తరాలు వెళ్ళాలి. ఒక నోవహు నీతి తన కుటుంబాన్ని కాపాడినట్లుగా నీ కుటుంబాన్ని నీ నీతి కాపాడాలి. 4 సంవత్సరాలు ప్రార్థనలో ఉంటే చాలు. ఎంత భక్తి బిల్డప్పో. భక్తి గరం ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ రోజు పడిపోయినట్టే నువ్వు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నువ్వు వెతుకుతున్నావు అంతానికి గుర్తు నువ్వెంత తగ్గించుకుంటావో దేవునితో నువ్వు అంతగా ఉన్నావు అని అర్థం. నువ్వెంత హెచ్చించుకుంటావో దేవునికి అంత దూరంగా ఉన్నావని నీకే అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు మరియమ్మ గర్భాన్ని పుట్టాడు కదా, మరియమ్మ కుమారుడు అనబడాలి కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సర్వోన్నతుడైన ఏ కుమారుడు? ఆయన ఏమవుతాడట? గొప్పవాడై. ఎంత గొప్పవాడయ్యాడు నా ప్రభు అయిన క్రీస్తు అంటే, సర్వలోకము మాట్లాడుకునే అంత గొప్పగా, సర్వలోకము కొనియాడే అంత గొప్పగా, సర్వలోకము ఎలిగెత్తి కన్నీళ్లతో ఆరాధించేంత గొప్పగా ఎదిగాడు.
ఎంత ఎదిగాడు ఆయన అంటే సర్వలోకము అవసరమైతే పీకలు కట్ చేసిన ఆయన నామాన్ని మహిమపరుస్తూ సంతోషంగా ప్రాణాలు ఇచ్చేసి అంత ఎదిగాడు ఆయన. ఆమె అని చెప్తూ చప్పట్లు కొట్టండి మీరు. ఆ కొట్టేదేదో సంపూర్ణం కొట్టండి. ఎంత ఎదిగాడు మన ప్రభు అయిన క్రీస్తు అంటే సర్వలోకము ఆశ్చర్యపోయేంత విధంగా ఆయన ఎదిగాడు. ఇప్పుడు కాదు ఎదగటం, అప్పుడే. ఈయన ఎక్కడ చదువుకోలేదు కదా, ఇతను వడ్లవాణి కుమారుడు కదా, ఇతను మరియమ్మ కుమారుడు కదా, ఇతడికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది అని వారు ఆశ్చర్యపోయేంతగా ఎదిగాడు దేవుడు. ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడై ఉన్నాడు. ఆయన యుగ యుగములు సజీవుడైన దేవుడై ఉన్నాడు. సజీవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? బ్రతికున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. మరి మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మరి అలా చూస్తారా చప్పగా? బ్రతుకున్న దేవుడు అంటే అర్థం ఏంటి? కనులుండి చూసేవాడు, నోరుండి మాట్లాడేవాడు, చెవులుండి వినేవాడు, కాళ్ళుండి నడిచేవాడు దేవుడు. నా దేవుని గురించి నేను చెప్పుకుంటున్నాను. ఆయన గురించి ఏమి రాయబడింది అది మాట్లాడుతున్నాను నేను. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. ఆ కింద మాట కూడా ఒకసారి చదవండి. ఆయన యాకోబు వంశస్థులను, యాకోబు అంటే మారినోడా? అమ్మ మీరు చెప్పాలి. యాకోబు అంటే మారు మనసు ఉన్నాడా, మారు మనసు లేనుడా? ఎవరిని వెళ్తాడంట ఆయన? ఎవరి కోసం వచ్చాడు? యాకోబు కోసం, ఇజ్రాయెల్ కోసమా? ఏమంత ఉసురుమంటూ కూర్చున్నారు, మీకు భోజనాలు ఉన్నాయి. యాకోబు కోసమా, ఇజ్రాయెల్ కోసమా? పరిశుద్ధుల కోసమా, పాపుల కోసమా? సంపూర్ణుల కోసమా, అసంపూర్ణుల కోసమా? అసంపూర్ణుల కోసం, పెంట కుప్పల మీద పరవేయబడిన వారి కోసం, వెలివేయబడిన వారి కోసం, బంధింపబడిన వారి కోసం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభువు చెప్పిన మాటలు మనం గమనిస్తే తృణీకరింపబడిన వారిని సహితము దేవుడు లేవనెత్తడానికి ఈ లోకానికి వచ్చిన మెస్సయ్య అయి ఉన్నాడు. ఆయన మనిషిని మనిషిగా ప్రేమించగలిగిన దైవము యేసు ప్రభువారు. ఈ ప్రభు అయినటువంటి క్రీస్తుని దేవుడు కాగల జనులు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. 89వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే, 89 కీర్తనలు 89 3-4 వచనాలు. అమ్మా వెనకాల ఉన్న వారు ఎవరో చదవకండి, మీకు పర్మిషన్ లేదు. ముందు ఒకరికి మైక్ ఇచ్చారు, వాళ్ళ వరకే చదువుతారు. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. ఎప్పుడు దాకా సింహాసనము? తరతరములకు. ఆమేన్ చెప్పండి. అది నెరవేరిందా లేదా? ఎలా నెరవేరింది? లోక 2:11 ప్రకారం. ఎలా నెరవేరింది? లోకా శుభవార్త 2:11 ప్రకారము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు పుట్టి ఉన్నాడు? 1 దావీదు సింహాసనానికి ఆసీనుడు అవటానికి వచ్చాడు. 2 యాకోబును ఏలటానికి వచ్చాడు. 3 స్త్రీ సంతానముగా వచ్చి వాని తల చితగొట్టడానికి వచ్చాడు. మీకు మాత్రం స్పందన ఉండదు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, స్త్రీ సంతానాన్ని, ఏ స్త్రీ అని బలహీనమైన ఘటమని ఎరిగి మోసం చేసేవో అదే స్త్రీని ఆయన వాడుకుని ఒక సేవకురాలుగా దేవుడు ఏర్పరచుకుని సర్వలోకానికి రక్షణను తీసుకొచ్చిన మెస్సయ్య ఉన్నాడు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఈయన ద్వారా మనకేంటి లాభం అని మనం ఆలోచిస్తే 61వ కీర్తన, క్షమించండి 61వ అధ్యాయం యెషయా 3వ వచనం కానించి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 61 3వ వాక్యము. సియోనులో దుఃఖించు వారికి, సియోనులో దుఃఖించు వారికి, సియోన్ అంటే ఆయన సంఘము, ఆయన సన్నిధి. మీలో ఎవరన్నా దుఃఖిస్తున్నారా? దేవుని నమ్ముకుని ప్రభువుతో ఉంటూ ఇంకా సమస్యల్లో ఉన్నానని బాధపడుతున్నారా? ప్రభు ఈ రాత్రి మీకు చెప్తున్నమాట, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును,
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టు. ఎందుకు పంపి ఉన్నాడు నన్ను? ఎందుకు పంపి ఉన్నాడు? పెత్తనాలు చేయటానికి కాదు, తీర్పులు తీర్చడానికి కాదు. ఆయన సీయోనులో కొందరు దుఃఖముఖాలై ఉన్నారు, బాధను అనుభవిస్తున్నారు, వేదనతో ఉన్నారు, విడుదల లేని వారుగా ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, పాపాల సంఖ్యల చేత బంధింపబడి ఉన్నారు, వ్యసనాల్లో పడి ఉన్నారు, చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారు. అనేక భారాలు మోస్తున్నటువంటి తన బిడ్డలను విడిపించడానికి క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డవాడై ఉన్నాడు. మనందరము ఏ తల్లి కడుపును పుట్టాలో నిర్ణయించుకుని మనం పుట్టలేదు, ఎలా బ్రతకాలో అని మనం నిర్ణయించుకుని బ్రతకలేదు, ఎక్కడ పుట్టాలో అని మనం నిర్ణయించుకుని మనం పుట్టలేదు. కానీ ప్రభు పుట్టుక మునుపే ఆయన నిర్ణయంతోనే పుట్టాడు. ఆమేన్. ఆయన పుట్టుకకు మన పుట్టుకకు ఉన్న తేడా అదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆయన పంపబడ్డాడట? సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. మీకు ఇచ్చాడు ఎంతకీ స్తుతి వస్త్రం? అమ్మ, ఎంతమంది స్తుతి వస్త్రం పట్టుకున్నారు? అసలు స్తుతి వస్త్రం అంటే తెలుసా మీకు? అలా చూస్తారేంటి? పండగ వస్త్రాలు తెలుసు మీకు. డిసెంబర్ వస్తుందిగా, రేపటి నుంచి అయ్యే బాధ. ఏమ్మా, పండగ వస్త్రాలు తెలుసా మీకు? నన్ను చూడు, నా సోకు చూడని భలే ఉంటుందిలే. అసలు వాక్యం మీద ఉంటుందా కాసేపు? నేను చెప్పేది ఆ వస్త్రాల గురించి కాదు, స్తుతి వస్త్రం. ఎందుకంటే స్తుతుల ద్వారానే అనేక కార్యాలను పొందగలవు. చెప్పండి, స్తుతి స్తోత్రం. ఒక 3 సార్లు చెప్పండి, మీ దరిద్రం పోతా చెప్తున్నా నేను. చెప్పండి గట్టిగా, స్తుతి స్తోత్రం. సుత్తి శానమా బాగా అలవాటు పడిపోయారు మీరు. సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా నన్ను మహిమపరచుకొనున్నట్లు, యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీయు, యెహోవా నాటిన చెట్లన్నీయు వారికి. ఆమేన్ చెప్పండి. కొంచెం ఉద్యోగం చెప్పండి. ఇంకా పర్మిషన్ ఉందా? కొంచెం చెప్పొచ్చా కాసేపు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పిల్లలు చెప్పండి అన్నారు, పెద్దలు కాము కూర్చున్నారు, మీకు అన్నీ తెలుసు కదా. దేవునికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అది ఒకసారి మీరు తీమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4:10 కనుక మీరు గమనిస్తే, తీమోతికి రాసిన మొదటి పత్రిక. అమ్మ ఒక్క నిమిషం, ఒక పోటీ పడకండి. నేను గిఫ్ట్లేని ఇస్తాను వీళ్ళకి. ఏమా పోటీ ఏమైనా ఉందా? అసలు పాస్టర్ గారు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఒకవేళ గిఫ్ట్లు పెడితే మా వాళ్ళు కూడా స్టార్ట్ చేద్దాం ఒకవేళ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చదువుకుంటానులేమ్మా. మొదటి తీమోతి 4వ అధ్యాయము 10వ వాక్యం ప్రకారంగా నేను చదువుతున్నాను. మీరు దానిని తీసి, అమ్మ బైబిల్ తీసి అలవాటు ఉందా? తీయండి, తెచ్చుకున్నారు కదా. మొదటి తీమోతి, అమ్మ నువ్వు తీసి, వాళ్ళు తీయలేదు వెనకాల. మనుషులందరికీ రక్షకుడును. ఎంతమందికి రక్షకుడైనా? ఏమండి, ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళకైనా? మనుషులందరికీ రక్షకుడును. మన గురించే. నెక్స్ట్, మరి విశేషముగా, పిశాసులు కాదు, విశ్వాసులు. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుతున్నాము. మీ సల్లో 7 గంటల కారు తోలుకుంటూ వచ్చాను. ఎందుకు?
మిమ్మల్ని అలోలియా ఆమెన్ అనిపిస్తానికి. మీరు నానా బాధలు పడి ఆమెన్ అంటున్నారు. మీరు అసలు మామూలుగా ఉన్నాయి మీ బాధలు. ఏంట్రా ఈ గోలేండి, మాకు ఎక్కడి నుంచి తెచ్చే వీడిని. పాట పాడుతున్నామండి. ఎందుకు పాట పాడుతున్నాం? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఎందుకు వీళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టిన ఇంత బాధ ఎందుకు? ఈ పాట పాడాల్సిన అవసరం ఏంటంటే, యేసుని రక్షకుడు, ఆయన నోరుతో ఒప్పుకోవడమే కాదు, నీ జీవితకాలం అంతా ఆయనతో కలిసి ఉండటానికి నిర్ణయించుకో ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మీకు తెలియని వాక్యాలేం చెప్పట్లే, కొత్త బైబిల్ ఏం లేదు. మీరు ఎప్పుడు మీ తలకంత పెట్టుకునే బైబిలే ఇది. మీరు ఎందుకు నవ్వారు? అలవాటు అయిపోయిన ప్రాణం కదా. నేను కొత్త బైబిల్ ఏం లేదు, మీ దగ్గర ఉన్న బైబిలే, అందులో ఉన్న మాటలే. మన జీవితానికి సరిపోయే మాటలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఓపెన్ చేయం. బైబిల్ ప్రకారంగా మీ జీవితాలు మార్చుకుంటే తరతరాలు యుగ యుగాలు మీ సంతానం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు నానా తిప్పలబడి ఎన్ని ఎకరాల పొలం ఊడుతావు, ఊడు, ఎంత డబ్బు సంపాదిస్తావు, అదేం అక్కడికి రాదు సుమా. ఏం సంపాదించేవు అబ్రామ అంటే, దేవుని కృప సంపాదించాడు అబ్రాము. మనమేమో అందుకోరు అబ్రామ అంటాం. ఎందుకో తెలుసా మీకు? ఒకడికి అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయమని ఇస్తే, ఏమన్నా భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి ప్రార్థన? క్లుప్తంగా చేయాలా వద్దా? అది ప్రార్థన మొదలెట్టి ఆమె అంటాం మర్చిపోయాడట. అబ్రాము తెలిసిపోయింది. రే అందుకోరు అబ్రాహం అన్నాడట. అమ్మ అబ్రాహ్మణులు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? మూలాలు మర్చిపోతే ఎలా అండి? పోరాడువాడు, నాతో చెప్పండి, పోరాడువాడు నియమం ప్రకారంగా పోరాడుకుంటే వానికి కిరీటం రాదు. అప్పుడు ఏమవుతుంది? ప్రయాస వృధా. నీ ఉపవాసాలు, నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన, నీ ప్రయాస వృధా అయిపోద్ది. నియమాలు కలిగి ఉండండి, నియమాలు తప్పి జీవించకండి. ప్రభువు మనకు కొన్ని నియమాలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని అనుసరించి జీవిస్తే ఇహమందు 100 రెట్లు, ఈ పక్కన చెప్పట్లేదు, ఇహమందు 100 రెట్లు, నిజం చెప్పండి, ఇహమందు 100 రెట్లు ఉన్నాయి మీకు. ఇహమందు 100 రెట్లు పరమందు నిత్య జీవము. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయి దేవుడు. ఇవన్నీ కేవలం మాటలుగానే ఎందుకు ఉండిపోని తెలుసా? ఆచరణలేని భక్తి, ఆచరించలేని జీవితం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఏర్పాటు చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో ఆ వాక్యం మనలను బలపరుస్తుంది. ఎందుకంటే వాక్యము వెలుగు గనక అది ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వాక్యానికి పక్షపాతము లేదు, వాక్యానికి చెప్పండి ఏమి లేదు, ఏం ఆశించదు వాక్యము? ఫలం ఆశించదు. వాక్యానికి విధేయత చూపు, వాక్య భయం కలిగిన ప్రతి ఒక్కరిని వాక్యం వెలిగిస్తుంది. అదే వాక్యం మమ్మల్ని అందరిని వెలిగించింది, మిమ్మల్ని కూడా వెలిగించునుగాక. సో వాక్యాన్ని ఆధారం చేసుకోండి. మనుషులు మాటలు కాదు, మనుషులు మాటలతో దేవుని రాజ్యాలు కట్టబడవు. దేవుని వాక్యమే శక్తి, దేవుని వాక్యమే వెలుగు, దేవుని వాక్యమే జీవమై ఉన్నది. మహిమ కలుగునుగాక. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీతు పత్రిక, అమ్మ నాకు అలవాటు, అందరికి తీసేదాకా నేను చెప్పను, వెనకాల తీయాలి, బైబిల్ తీయాలి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఈ లోకములో ఏ బుద్ధమ్మా? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది దేవుని వాక్యము? అమ్మా ఏం బోధిస్తుంది దేవుని వాక్యము? పాస్టర్ అనుకుండేది మీరు, పాస్టర్ కాదు. అదిగో బాక్స్ ఎంతో మాట్లాడేవాడు కూడా అంతే. మేము ఎలాగ మా వాయిస్ మీకు వినపడటానికి ఒక స్పీకర్ను వాడుకుంటున్నామో, దేవుని స్వరం మీకు వినపడటానికి ఒక సేవకుని వాడుకుంటాడు అంతే దేవుడు. అంతకు మించి ఏం లేదు. దేవుని స్వరం మీకు వినపడటానికి ఒక సేవకుడిని కావాలి దేవుని చేతిలో వాడబడటానికి, అంతే. మరి మానవుని గొంతు అందరికి వినపడదు కాబట్టి స్పీకర్ మేము వాడుకుంటున్నట్టు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. దేవుని వాక్యానికి విధేయత చూపితే రాత్రి నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడబోతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళొకసారి మాట చదువుదామా?
అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, ఏ బుద్ధితోనమ్మా? స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది దేవుని వాక్యము. బోధించుచున్నది దేవుని వాక్యము. క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరందరూ భక్తితో ఉండాలి. దేవుని పేరు పెట్టుకున్న జనాంగమా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారలారా, మీరు భక్తితో ఉండాలి. మీరు భక్తితో ఉండాలి, ఎల్లప్పుడూ భక్తితో ఉండాలి. బైబిల్ చెప్తా ఉంది, క్రీస్తు, నాతో చెప్పండి, క్రీస్తు యేసు ఎదుట నిలబడుటకు శక్తి గలవారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తుడు ప్రార్థన చేస్తాడా? చెప్పండి, చేయడా? భక్తుడికున్న గుణలక్షణం ఏంటి? మొదటిది ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు భక్తి చేయట్లేదని అర్థం. నువ్వు భక్తి చేయట్లేదంటే భక్తిహీనుడువా భక్తిపరుడువా అంటే భక్తిహీనుడనే అనుకోవాలి. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు, నిన్ను భక్తుడనే పిలుస్తున్నాడు. భయభక్తులు గల వారలాలని ప్రభువు పిలుస్తున్నాడు. కనీసం ఆ పిలుపుకైనా న్యాయం చేద్దాం యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం మనకు బోధించుచున్నది, స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను 4:14 ప్రకారంగా, 1 యోహాను పత్రిక 4:14 ప్రకారం, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు, అమ్మ ఎలా ఉండుటకు? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, ఇదిగో ఇందాకేం మీకు 3 మాటలు చెప్పాను మీకు తెలియకుండానే. మొదటి మాట, అందరూ చెప్పండి, పాట పడుచున్నాము. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడంటే సేవకుడు పాట పడుతున్నాడు. రెండో మాట ఏంటంటే బోధించుచున్నది వాక్యము. మాట్లాడండి, ఏం చేస్తుంది వాక్యము? బోధించుచున్నది. సేవకుడు పాట పడుతున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. మూడోది ఏంటి సార్? సాక్ష్యము. ఏంటా సాక్ష్యము? మళ్ళీ చదవండి. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. పాస్టర్లను అడుగుతాం, మీరు సాక్ష్యం ఇస్తున్నారండి? అమ్మ, మీరు ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా యేసు ప్రభు గురించి? ఎంతమంది ప్రభువుకు సాక్షులుగా ఉన్నారు? చేయి చూపగలరా? చేతి ఎత్తరా? వదిలేదామంటారా? ఆమె చెప్పండి. సర్లే, ఇంకెత్తమని చెప్పండి. మరొకసారి, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని, అమ్మ ఇదేనా కొంచెం చదవండి గట్టిగా. యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. ఎవడు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇప్పటికి నీలో ప్రభువు నిలిచి ఉన్నాడు. ఎప్పటికి నీలో ప్రభువు నిలిచి ఉన్నాడు. అదేంటి, నేను సారా తాగుతున్నాను కదా, నాలో ప్రభువు ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావు. అరే నా జీవితం సరిగా లేదు కదా, నా జీవితం ఎలా ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావు చెల్లమ్మ. దేవుడు నీలో నిలిచి ఉన్నాడు అనటానికి అర్థము, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావంటేనే దాని అర్థం అదే. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. బైబిల్లోనే, నీ సన్నిధి నుంచి నన్ను, నీ పరిశుద్ధాత్మని అద్దె నుంచి నీ రక్షణ ఆనందం నాకు మరలా, ఇట్లా అర్థాలు తెలుసా మీకు? దావీదు ఏం చేశారు? నరహత్య చేశారు, వ్యభిచారించారు, చాలా చెప్పుకోవడానికి కూడా ఈ వీళ్ళు పడినంత విధంగా ఆయన చేశారు అక్కడ. అయినా సరే ఆయనలో ఎవరున్నారట? పరిశుద్ధాత్మను అద్దె నుంచి. అమ్మ మాట్లాడరా మీరు? అంటే ఎక్కడున్నారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు? ఆయనతో ఉన్నారా లేరా? నన్ను నీ సన్నిధి నుంచి అంటే ఇప్పుడు ఎక్కడున్నారు దావీదు? సన్నిధిలోనే ఉన్నాడు. మరి ఏం కోల్పోయాడు?
మీరు మాట్లాడరు. నేను చెప్తా చూడండి. ఏం కోల్పోయాడు దావీదు అంటే రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు సార్. అమ్మ వింటున్నారా? రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఒకవేళ మీరు బయటికి వెళ్ళిపోతే, పాపంలో పడిపోతే, నష్టంలో పడిపోతే మీరు రక్షణ ఆనందాన్ని కోల్పోతారే కానీ రక్షకుడిని కోల్పోరు. ఆఖరి తుది శ్వాస వరకు ప్రభు మిమ్మల్ని రక్షకుడై రక్షించడానికి ప్రభు నిరంతరం ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా కలిసి నాతో, నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఆమేన్. ఏ స్థితిలో ఉన్నాయని నీకు రక్షకుడే. నువ్వే స్థితిలో ఉన్నాయని నీలో నిలిచి ఉంటాడని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే నేను వచ్చిందే పాపుల కోసం. అలా నీ పాపలో నిలిచి ఉందుమా? చెప్పండి. అట్లన్న రాదు, అది తప్పు. పాపం ఎక్కడ ఉండును అక్కడ అపరిమితమైన కృప ఉండును. సో కాబట్టి ప్రభు నిరతము నిన్ను క్షమిస్తున్నాడు, చేరదీస్తున్నాడు, దగ్గరుండి నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి విర్రబీగిపోయావు అనుకో. చెప్పండి, కృప చూపే దేవుడు కొరడా పట్టుకునే అవకాశం కూడా ఉందా లేదా? ఉంది. అంత దాకా తెచ్చుకోకుండా ఈ రాత్రే మారిపోదుముగాక, ఈ రాత్రే యేసుతో చేరిపోదుముగాక, ప్రభువుని దుఃఖపెట్టడం మానేసి ఈ రోజు నుంచి దేవుని సంతోషపెడుదుముగాక, అది జరుగునుగాక. ఆమేన్ చెప్పండి. రండి ఒకసారి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1:11 ప్రకారం. అమ్మ ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? చేయి చూపించగలరా? అర్థమవుతుందా మీకు? నాకు అర్థమైపోయింది. పేతురు రాసిన 2వ పత్రిక 1:11 ప్రకారము నేను చదువుతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అలాగున మన ప్రభువును రక్షకుడైన, చదవండి ఒకసారి. అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా ఉంది. ఇది శుభవచనమా కాదా చెప్పండి? ఇది రక్షణ సువార్తే కాదా చెప్పండి? ఏముందంట పరలోకానికి ప్రవేశము. అలాగన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది? ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది చెప్పండి గట్టిగా. నా రక్షకుని ద్వారా. రక్షకుని ద్వారా. ఆయన రక్షించడానికి వచ్చిన మెస్సయ్య అయి ఉన్నాడు. ఈ శబ్దం వింటున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ప్రభువు వచ్చి ఉన్నాడు. ఆయన రక్షకుడు. సర్వమానవుల పాప పరిహారార్థమై సిలువలో మరణించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన నిన్ను నన్నే కాదు సర్వ సృష్టిని రక్షించగలిగినటువంటి దేవుడు. ఆయన చాలిన దేవుడు అని లేఖనం చెప్పుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒకవేళ బలహీనతల్లో పడుండి నాకు పరలోకం లేదు, దేవుని సన్నిధి లేదు, నా మొహమెట్ని ఎలా చర్చలోకి వస్తాను, నేను ఎలా ముందుకు వస్తాను, ఎలా పాట పాడగలను, ఎలా సాక్ష్యం చెప్పగలను అని నువ్వు ఒకవేళ వెనక్కి కాకపోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంతగా మదన పడుతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు ఆల్రెడీ దేవుడు నీ హృదయంలో ఉండి నీకు పశ్చాత్తాపం కలిగిస్తున్నాడు, పాపములు ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. సో అలాంటి పశ్చాత్తాపం మీలో కనుక ఉంటే, ఒకవేళ మీలో మీరే మదన పడితే, మీకు ఒక శుభవార్త ఏంటంటే ప్రభువు చెప్తున్నాడు మీకు ప్రవేశం ఉంది. అమ్మ లోపల రావడానికి ప్రవేశం ఉందా లేదా? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా. మీరందరూ ఆశీర్వదింపబడినవారు, విడుదల పొందినవారు. ప్రతి ఒక్కరి నిమిత్తము క్రీస్తు రక్తం చెందించారు. సర్వమానవుల పాప పరిహారార్థమై ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:28 ప్రకారము ఈయన ప్రధాన యాజకుల వలె మొదట అమ్మ 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాననే మాట ఎంత కమ్మగా ఉంటుంది కదా. ఆమేన్. హెబ్రీ 7:28 ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. మరెవరు? తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించేశాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన ఒక్కసారి వచ్చారు, ఒక్కసారి బలి అర్పించారు. ఇక బలి ఉందా లేదా చెప్పండి? ఇక బలి
లేదు. మరేముంది? రక్షణే ఉంది. శిక్ష లేదు. చెప్పండి గట్టిగా. మరేముంది? విడుదల ఉంది నీకు. శాపము లేదు, ఆశీర్వాదం ఉంది నీకు. నేను మీకు నిజాలే చెప్తున్నాను, అబద్ధాలు చెప్పట్లేదు. సో యేసు ప్రేమను ఆధారం చేసుకుని ప్రభువుతో నువ్వు ఐక్యపరచబడితే ఏ స్థితిలో ఉన్నా నిన్ను నన్ను రక్షించుటకు యేసు సమర్థుడై ఉన్నాడు. ఇప్పుడు మీరు చదివిన 7:28 ప్రకారము పాత నిబంధన కాలంలో మాలాంటి పాస్టర్లు, యాజకులు, ఎవరైనా ప్రజలు వచ్చి, అయ్యా నేను ఈ పాపం చేశాను, నేను ఈ స్థితిలో ఉన్నాను, మరి నా కొరకు బలి అర్పించమని వారు కోడినో మేకనో ఏదో తెచ్చుకున్నప్పుడు ఈ యాజకుడు బలి అర్పించడానికి ముందు తన పాపాల నిమిత్తమే బలి అర్పించుకొని అప్పుడు ప్రజల పాపం నిమిత్తమే బలి అర్పించేవాడట. అయితే ఈయన అలా కాదు. చెప్పండి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పిన మాటకి ఇంతవరకు దానికి జవాబు లేదు. సో పరమ పరిశుద్ధుడు. సో ఈ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈయన బలి అర్పించి ముగించాడు కాబట్టి ఇక బలి లేదు మనకి. మరి ఏముంది అంటే, దేవుని రాజ్యం మన కొరకు తెరవబడి ఉంది. చెప్పండి, దేవుని రాజ్యము తెరవబడి ఉంది. మారు మనసు పొంది ఆ మార్గంలోనికి రావాలా వద్దా? రావాలి. పరలోకం సమీపించింది మనకి. అమ్మ, అర్థమవుతుందా? చెప్పండి. పరలోకం ఏం చేసిందట? సమీపించిందట. అర్థం ఏంటి? దగ్గరగా ఉంది మనకి. తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఆ మార్గంలోకి వెళ్ళిపోతాడు. అది మీకు కలుగునుగాక, అది మీకు కలుగునుగాక. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తానండి. హెబ్రీ 10:12 ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు అందరూ కలిపి చదువుకుందామండి. అందరూ బైబిల్ తెరవండి. 10:12 నుంచి 15 వచనాలు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అమ్మ, ఇది ఇక్కడ పెట్టి ఒక్కసారి మన మొదటి వాక్యానికి వెళ్దాం. ఇది ఇక్కడ పెట్టండి. స్టార్టింగ్ తీసేది చూడండి ఒకసారి. మలాకి 4:2 తీసాం కదా, అక్కడ కూడా శత్రువు ఉన్నాడు. ఒకసారి చూడండి, అక్కడ ఉంది వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? ఒకసారి చదవండి ఎవరైనా బిగ్గరగా. మలాకి 4:2 ఏముంది? అయితే అమ్మా చదవండి. 3 చదువునానా? నేను నియమింపబోవు దినమున శత్రువులు, అవ్వను మోసగించిన శత్రువు, బలహీన ఘటమైన అవ్వను మోసగించిన శత్రువు మీ పాదముల కింద ధూళి వలె ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇది చదివారు కదా, ఇది మన ప్రారంభం. ఇప్పుడు ముగింపులో ఏమంటాడంటే హెబ్రీ పత్రిక 10:12 చెప్పండి, ఆయన ఏం చేశాడు? ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలి నర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణలుగా చేసి ఉన్నాడు. ఎలా చేసాడు మనల్ని? ఆయన సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పాస్టర్లే కాదు, మంచి దేవుని భక్తిలో ఉన్నటువంటి భక్తిపరులే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలిగినట్లుగా బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించండి. ఈ విషయమై పరిశుద్ధాత్ముడు కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యు బ్రదర్.